తెలంగాణ ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వెలిసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారు ఇక్కడ శంకు చక్ర నామాలతోటి స్వాలగ్రామ రూపంలో వెలిసారన్నట్టు. ఇక్కడ స్వామివారికి ఎదురుగా కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో చేపలు ఉంటాయి. ఆ చేపలకి మీసాలు నామాలు ఉంటాయి. ఇక్కడ ఇదే నిజస్వరూపం అన్నట్టు. ఈ యొక్క కోనేరు నీళ్ళు తీసుకెళ్లి పొలాల మీద, ఫ్యాక్టరీ మీద, ఇంటి మీద చల్లుకోవచ్చు. అంతేకాక ఆరోగ్య భారంగా తాగొచ్చు అన్నట్టు. గుండంల తీర్థం సర్వరోగ నివారణ అన్నట్టు. గుండం నీళ్ళతోటే ప్రతిచ్చిన దేవునికి అభిషేకం చేస్తామన్నట్టు. జయ శ్రీమన్నారాయణ. జిఆర్ విధాత న్యూస్ వారికి ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ రోజే లక్ష్మీనరసింహస్వామి దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ ఛానల్ అభివృద్ధిగా వినాలని కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. సింహవిభవే గరుడధ్వజాయ తాపత్రశోభో భౌషికాయ కృష్ణాది వృశ్చిక జిరాగ్ మృజంగరోధ క్లేశ వ్యయాయ హరివే గురవే నమస్తే నమో నమః. స్వామి తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా మరి అర్చక స్వాములు చాలా గొప్పగా చేసిండ్రు. మరి ఈరోజు ఆ స్వామి వారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, మరి అందరు కూడా అందరికీ మేలు జరగాలి, అంతా బాగుండాలని కోరుకుంటూ అట్లనే మత్స్యగిరి గుట్టను అంటే మత్స్యగిరి గుట్టకు ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఉండదు. మత్స్యగిరి గుట్ట మీద ఈడ గుండం ఉంటుంది. ఆ గుండంలో నామాలు ఉన్నటువంటి చేపలు ఉంటాయి. అంటే అట్లాంటి ప్రత్యేకత ఈడే ఉన్నదంటే మరి ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి కొలనుల్లో ఆ చేపలకు అట్లా నామాలు ఉన్నాయంటే మరి అది ఎంతటి పవిత్రతనో మనం అందరం కూడా గ్రహించాలి. అట్లాంటి పుణ్యక్షేత్రమైనటువంటి మరి మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి మత్స్యగిరి గుట్టను మరి ఇంకా గొప్పగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం. నూతనంగా వచ్చినటువంటి చైర్మన్ మా నరేష్ రెడ్డి గారు, ఈఓ గారు కూడా మంచిగా బాగా చేయాలి. మీకు సంబంధించిన తోడ్పాటు కూడా మేమందరం ఇస్తాం. ఇక్కడ సంబంధించిన అందరం కూడా ఈ మత్స్యగిరి గుట్టను అభివృద్ధి చేసుకుందామని చెప్తూ అందరికీ నమస్కారం. జై శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామికి జై. ఈరోజు మా స్వగ్రామమైనటువంటి వేములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఈ దేవస్థానానికి రావడం జరిగింది. ఈ మత్స్యగిరి గుట్ట స్వయంభు వెలిసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ చేప అవతారంలో మరి మత్స్యగిరి వెలిశారు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ మెట్లు కానీ రోడ్డు కానీ సౌకర్యం ఏం లేకుండే మేము ఖాళీ ఇక్కడ వచ్చి వంట చేసుకోవడానికి బండల మించి అంటే అడవి మొత్తం కొండ మీద ఎక్కి వచ్చేది. అలాంటి మరి ఈ కొండ దినదిన ప్రవర్తమానం చెంది దినదినాభివృద్ధి చెంది ఈరోజు మరి ఎన్నో మౌలిక సదుపాయాలు మీదికి 3 సైడ్ల నుంచి గుట్టకు దారి మరి బీటీ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడ మౌలిక వసతులు కానీ అప్పుడున్న కొండ మీద అప్పుడున్న నిర్మాణాలు కాకుండా ఇంకా మధ్యసుంది మా ఇలవేల్పు శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి
దర్శించుకొని మరి మేమేదైతే ఈ మహిమాన్వితమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈరోజు మేము జిఆర్ విధాత న్యూస్ ఛానల్ను మరి ప్రారంభించుకొని 3 రోజులు అయింది. మరి మొదటగా ఇక్కడ ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి మరి బ్రహ్మోత్సవాలకు పాల్గొని ఇక్కడ మన స్థానిక అనిల్ రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి ఈరోజు నూతన కమిటీ కూడా మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ మరి బ్రహ్మోత్సవానికి హాజరవుతూ మరి అట్లనే ఇక్కడ నూతనంగా ఏర్పడ్డ ఈ ఏదైతే కమిటీ ఉందో నరేష్ రెడ్డి మరి బృందానికి మా జిఆర్ న్యూస్ విధాత న్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి చెందాలని గతంలో కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా చాలామంది కూడా పనిచేసినారు. రామరెడ్డి మా ముద్దాపురం రామరెడ్డి వేములకొండ తరఫు నుంచి అంతా చాలా అభివృద్ధి చేసినారు. మరి పెద్దలు దయాకర్ రెడ్డి గారు చేసినారు, చాలామంది అభివృద్ధి చేసినారు. నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు నూతన కమిటీ ఏర్పడ్డది. ఆ యొక్క కమిటీకి మేము జిఆర్ విధాత న్యూస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఏదైతే జిఆర్ విధాత న్యూస్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మొదటగా ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని మరి ఈరోజు దేవుని దగ్గర పూజ చేయించి జిఆర్ న్యూస్కు అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కూడా నేను మరోసారి మరి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నా. జై శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామికి.